నిన్న క్యాబినెట్ సమావేశం జరిగితే ఆ క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చ జరిగింది అని వాళ్ళు వీళ్ళెందుకు ప్రభుత్వ అధికార పత్రికలుగా భావించే ఆ టీడీపీ పత్రికల్లోనే ఈరోజు రాసుకుంటూ వచ్చారు. అందులో పొలిటికల్ రిలేటెడ్ వాళ్ళు రాసుకుంటూ వచ్చింది ఏంది, ఉప ముఖ్యమంత్రి గారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్నారట, ఎమ్మెల్యేలు మాట వినడం లేదు, వాళ్ళ వల్ల చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది, సివిల్ వివాదాల్లో కానీ తలదూరుస్తున్నారు, పర్సనల్ వివాదాల్లో కానీ తలదూరుస్తున్నారు, మనం పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం, దాని అర్థాన్ని వాళ్ళు మార్చేస్తూ ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మొదటికే మోసం వస్తుంది, మొత్తం అంతా కనుక మునిగిపోయే పరిస్థితి వస్తుంది, సేమ్ వాళ్ళ పత్రికలో రాసుకుంటూ వచ్చిన పదాలే, ఆ పరిస్థితి వస్తుంది అని ముఖ్యమంత్రి గారికి చెబితే ఆ విషయంలో మనం ఏం చేద్దాం, ఆల్రెడీ ఇన్ఛార్జ్ మినిస్టర్లే బాధ్యత తీసుకోవాలి, వాళ్ళే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పినా కంట్రోల్ అవ్వట్లేదన్న సంగతి చంద్రబాబు గారికి తెలుసు. ఒకటి రెండు చోట్ల కాదు, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది అన్నది చంద్రబాబు గారికి తెలుసు. తన మాట చెప్పినా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు అన్నది కూడా సీఎం గారికి తెలుసు. అందుకే ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేయాలి, వాళ్ళకే చెప్పాను. వీళ్ళు ఇలాగే కొనసాగితే మన 50,000 మెజారిటీ వచ్చిన వాళ్ళు వచ్చే ఎన్నికల్లో 10,000 మెజారిటీకి పడిపోతారు అని సీఎం గారే అన్నట్టు వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. అంటే 50,000 మెజారిటీ వచ్చిన వాళ్ళు 10,000 మెజారిటీకి దిగిపోతారు అని అంటే మరి 30,000-40,000 మెజారిటీ వచ్చిన వాళ్ళు ఓడిపోతారు అని దాని అర్థం అంతేగా. మరి ఆ లెక్కన మనం ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేల్లో 130-140 మంది ఎగిరిపోతారనేనా చంద్రబాబు గారి వ్యాఖ్యల ఉద్దేశం. ఎందుకంటే 50,000 మెజారిటీ దాటి వచ్చిన వాళ్ళు 20 మంది ఉంటారేమో. ఈ లెక్కన 140 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఎగిరిపోతారనేనా దాని అర్థం. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియనట్లు చెప్పడం, బేసిక్గా చంద్రబాబు గారికి తెలియదు ఉంటుందా? తెలిసి కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళ నాయకుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. పొలిటికల్ గవర్నెన్స్ అంటే వీళ్ళు అర్థం మారుస్తున్నారంటే అసలు పొలిటికల్ గవర్నెన్స్ అంటే అర్థమైంది. ప్రతి చిన్న పనికి అధికారుల దగ్గరికి వెళితే ప్రజలు ఏ పనికి వెళ్ళినా ప్రతి చిన్న పని కూడా మరి ఎమ్మెల్యేని అడిగి చెప్పండి, లేకుంటే ఇంకొకరిని అడిగి చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి చెప్పించండి అని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రికి చెప్పారు. అసలు పొలిటికల్ గవర్నెన్స్ అని కలెక్టర్ల మీటింగ్లో చెప్పిన అర్థం ఇదే కదా. ప్రతిదీ మాకు తెలిసే జరగాలి, ఎమ్మెల్యేలే బాసులు, తెలియకుండా ఏం చేయకూడదు. అదే కదా ఇప్పుడు వాళ్ళు అవకాశంగా తీసుకొని విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తుంది. మరి వీళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి కదా. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్ కావాలి స్థలం అన్నా ఇంత ఎమ్మెల్యేకు ఇంత వాటా అనేది పర్సంటేజ్ ఉంటుంది, అది వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని. మామూలు వ్యతిరేకత లేదు. వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేల మీదే ఉంది, వ్యతిరేకత అంతా మినిస్టర్ల మీదే ఉంది, ఎంపీల మీదే ఉంది, పైన మా మీద మాత్రం పాజిటివ్గా ఉంది అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు ప్రభుత్వ పెద్దలు. వీళ్ళ వ్యవహార శైలితో ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఓవరాల్గా ప్రభుత్వం మీదే జనానికి చాలా చాలా తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తూ ఉంది. కానీ 18 నెలల కాలంలో చేసినట్లు కాకుండా ఇకనైనా వీళ్ళు మారి పాలన చేస్తే ఎవరికైనా మంచిది కాదు. ఇలాగే కొనసాగుతూ పోతామంటే జనాలకు కూడా టైం వస్తుంది కదా.